2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు మీకు మకర రాశికి వెళ్ళబోతున్నారు డిసెంబర్ 2వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. శని దశమ స్థానంలో ఉన్నాడు. చాలా మంచి చేస్తున్నారు. కెరియర్ పరంగా మాత్రం లాభస్థానంలో రాహు ఉన్నారు. చాలా మంచి అదృష్టం అంటూ కలగబోతోంది. ముఖ్యంగా ధనపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో సూర్యుడితో కలిసి ఉండటం మూలంగా బిజినెస్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. వృషభ రాశికి సప్తమ స్థానం అధిపతి అయిన కుజుడు నీచపడ్డాడు. దాని మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 12వ స్థానం అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డారు. దాని మూలంగా మీకు హాస్పిటల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటేనే ఇది వర్తిస్తుంది. హెల్త్ పరంగా మాత్రం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్కి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా బాగుంటుంది ఈ వారం అనేది. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.